నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తుంటాను. మీకు ఆయుర్వేదం మీద అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు సెక్స్ సామర్థ్యం గురించి మనం మాట్లాడుకుందాం. పురుషుల్లో సెక్స్ సామర్థ్యం అనేది సహజంగా ఎలా పెరుగుతుంది దీని గురించి చెప్తాను. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది మందుల గురించి వస్తుంటారు, మూలికలతో చేస్తున్నాం. కానీ సహజంగా పెంచుకునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ప్రయత్నం చేసి కానప్పుడు మెడిసిన్స్ వాడుకోవడం బాగుంటుంది. అందుకనే మేము మీకు ఆ టిప్స్ అన్నీ చెప్తాను. జనరల్గా ఏమవుతుందంటే ఇవాళ ఉన్న సమస్య పెద్దదిగా కనపడటానికి కారణం, అసలు ఇంత పెద్ద సమస్య అవడానికి కారణం ఏంటంటే టెన్షన్ లైఫ్, అలాగే పొల్యూటెడ్ ఫుడ్. ఈ టెన్షన్ లైఫ్లో మైండ్ అనేది కాన్సన్ట్రేట్ కావటం లేదు. అలాగే పొల్యూషన్ ఫుడ్ వల్ల ఎలా పడితే అలా, ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం వల్ల, తిన్నది ఒంటికి పట్టకపోవడం వల్ల ఇవాళ 20 years పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళకి కూడా అంతే. ఎందుకు వస్తుంది సమస్య అంటే వాళ్ళకి తిన్నది ఒంటికి పట్టడం లేదు. రెండవది ఉరుకులు పరుగులు, టెన్షన్ లైఫ్. మూడవది వచ్చేసరికి నిద్ర సరిగ్గా పోకపోవడం. ఈ 3 కారణాల వల్ల ఈ సెక్స్ సామర్థ్యం అనేది బాగా తగ్గిపోతుంది. 20 years పిల్లలు కూడా ఇవాళ ఆ సమస్య వస్తుందంటే అసలు రీజన్ ఇదన్నమాట. కాబట్టి డైట్ విషయంలో నెంబర్ 1 డైట్ తీసుకోవాలి. నెంబర్ 1 అంటే కాస్ట్లీ ఐటమ్ తినాలని ఏం లేదు, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బాగా రక్తం ఏదైతే బాగా పెంచుతుందో ఆ ఆహారాలు తీసుకోవాలి. బీట్రూటు, క్యారెట్, టమాటా, అలాగే ఆకుకూరలు. ఈ కూరగాయలు ఆకుకూరల్లోనే చాలా వరకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనకు దొరుకుతుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినవి దొరుకుతాయి. అలాగే ములక్కాయలు, మునగాకు ఇట్లాంటి కూరగాయలు ఎక్కువగా వాడటం వల్ల, అలాగే చెరుకు రసం, బత్తాయి రసం లాంటి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకండి, జంక్ ఫుడ్ తినకండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల న్యాచురల్ డైట్స్, న్యాచురల్ జ్యూసెస్ తీసుకోవాలి. వీటితో మీ సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడైతే బాడీకి దొరుకుతుందో నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేషన్లోకి వచ్చిందో మీకు మూడ్ కలిగినప్పుడు, ఏదైనా కోరిక కలిగినప్పుడు అంగం స్తంభించడానికి అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్గా పెంచుకోవాలి అని ఎవరైనా అనుకుంటారో వాళ్ళు డైట్ల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. రెండవది మిల్క్ ప్రొడక్ట్స్ కూడా బాగా తీసుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్ ఎంత బాగా తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తారో ఒంటికి బాగా పడుతుంది, నర్వస్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డైట్తో పాటు ఎక్సర్సైజ్. ఎవరైతే ఎక్సర్సైజ్ తక్కువ చేస్తారో, ఏదో రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే ఓపిక సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ సెక్స్ సామర్థ్యం బాగా ఉండాలనుకుంటే ఆ రోజువారీ చేసే పనులు సరిపోవు. డైట్తో పాటు ఎక్సర్సైజెస్, రోజువారీ మనం ఏ పని అయితే చేస్తున్నామో అది మన ఒంటికి సరిపడా ఉండదు. ఏదైతే మనకు ఎక్స్ట్రా సామర్థ్యం కావాలన్నప్పుడు ఎక్స్ట్రా పని కూడా చేయాలి. అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే డ్యూటీస్, నేను 10 kilometers తిరుగుతానండి రోజు పని మీద అంటే అది బాడీకి సరిపోదు, అది నార్మల్ అయిపోయింది. అంటే మీ బాడీకి ఎక్స్ట్రా వర్క్ కావాలి, ఏదైనా ఒక ఎక్స్ట్రా వర్క్ ఉండి సామర్థ్యం పెంచుకోవాలి. ఎప్పుడైతే పని ఎక్కువగా శరీరానికి చేస్తామో, అంటే ఎక్సర్సైజులు, వాకింగ్లు, రన్నింగ్, స్కిప్పింగ్, షటిల్ ఆడటం. ఈ షటిల్ ఆడటం అనేది, స్కిప్పింగ్ చేయడం లాంటి జంపింగ్ ఎక్సర్సైజెస్ శరీరానికి కావాల్సిన సామర్థ్యాన్ని బాగా ఇస్తాయి. అలాగే లంగ్స్లో ఆక్సిజన్ బాగా శరీరంలో రక్తంలో కలవాలి అంటే జంపింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి ఎక్కువగా చేసుకోవాలి. ఇవి చేస్తూ ఉంటే బాగా ఉంటుంది, సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఆక్సిజన్, లంగ్స్ బాగా యాక్టివ్గా పనిచేస్తాయి, ఆక్సిజన్ బాగా రక్తంలో కలుస్తుంది, అంగస్తంభనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా దీంతోపాటు జిమ్ కూడా చేసుకోవచ్చు. జిమ్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే జిమ్తో పాటు స్కిప్పింగ్ లాంటి జంపింగ్ ఒకటన్నా పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటే మీ బాడీలో సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఎక్కువసేపు అలసిపోకుండా శృంగారం చేయగలుగుతారు. దీంతోపాటు నిద్ర. ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య ఏంటంటే నిద్రపోవట్లేదు. బాగా లేట్ నైట్ 2 అయినా సరే 3 అయినా సరే ఫోన్లో ఏది నచ్చితే అది చూసుకుంటా కూర్చుంటున్నారు. అవి పోర్న్ సైట్లు చూడటం వల్ల కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. నిద్రపోరు, హస్తప్రయోగం చేసుకుంటున్నారు.
వీటి వల్ల కూడా సామర్థ్యం తగ్గిపోతుంది. హస్తప్రయోగం చేసిన వాళ్ళకి, పోర్న్ సైట్లు చూసిన వాళ్ళకి మానసికంగా ఆ సైజులు చూసి గ్రాఫిక్స్లో చూసి బయట స్త్రీలను చూస్తే వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ కలగదు. ఇదొక డ్రాబ్యాక్. ఈ చూడటం వల్ల హస్తం యూజ్ చేయటం అంటే ఆ అంగస్తంభనకి హస్తప్రయోగం చేయటం వల్ల, ఇలాంటి ప్రయోగాలు చేయటం వల్ల సామర్థ్యం పడిపోతుంది, అంగం కూడా బాగా బలహీనపడుతుంది. కాబట్టి సామర్థ్యం బాగా పెరగాలంటే మంచి డైట్ ఉండాలి, ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవాలి. 1 అవర్ అన్నా ఏదో ఒక ఎక్సర్సైజ్ పెట్టుకోండి, మంచి టైం టు టైం నిద్రపోండి. అలాగే మనసు ప్రశాంతంగా ఉండటానికి ఈ హస్తప్రయోగం అలవాట్లు లాంటివి మానుకోవాలంటే మానసికంగా మైండ్ని కంట్రోల్ చేయాలి, అంటే మెడిటేషన్ చేయాలి. ఈ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లోకి వస్తాయి. అప్పుడు మీరు ఇచ్చిన డైట్ వల్ల, నిద్ర వల్ల, మెడిటేషన్ వల్ల మీకు సామర్థ్యం సహజంగా పెరుగుతుంది. ఇవన్నీ చేయటానికి బద్ధకిచ్చి చేసిన వాళ్ళు కంపల్సరీ మందులు వాడాల్సిందే. ఆయుర్వేదంలో అద్భుతమైన మూలిక వైద్యాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి.